గత 10 ఏళ్లలో స్థానిక సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎక్స్ అఫీషియల్ ఓటును వినియోగించుకున్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా చేశారని, చేసిన పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో విసిగిపోయారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అన్ని జీవన్రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలవబోతారు. కారణం ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అందరూ అంటే వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అట్లాగే కాస్తో కూస్తో వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లు రాకపోవడం, అధికారులు ఇవ్వకపోవడం, నిధులు ఇవ్వకపోవడం, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ సోనియా గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు నిర్ణయం